రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తొలిసారి ఆర్ఎండ్బి అతిథి గృహానికి విచ్చేసిన సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తొలిసారి ఆర్ఎండ్బి అతిథి గృహానికి విచ్చేసిన సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి మచిలీపట్నం ఆర్ఎండ్బి అతిథి గృహానికి వచ్చిన కొల్లు రవీంద్రను పలువురు అధికారులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి, వ్యాపారవేత్త ఉడత్తు దత్తు తదితరులు మంత్రి రవీంద్రను సత్కరించి అభినందనలు తెలియజేశారు. అర్హులైన రైతులందరికీ వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గూడూరులో వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామ రైతు డొక్క గోవిందరాజుల పొలంలో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా వరి విత్తనాలు వెదజల్లారు. అనంతరం రామరాజుపాలెం కాలువ పక్క పొలాల్లో రైతులు వేసిన వరి నారుమడి పరిశీలించారు. మాన్యువల్ గా వెదజల్లే విధానము, ట్రాక్టర్, సీడ్ డ్రిల్ ద్వారా వరి విత్తనాలు విత్తే విధానం పరిశీలించారు. వరి పొలాలు సాగుకు సిద్ధం చేసే క్రమంలో రోట్ వేటర్ ద్వారా చదును చేసే విధానం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ తను కలిసిన రైతులతో మాట్లాడి వరి సాగు సమస్యలు, దిగుబడి వ్యయం తదితర అంశాలపై రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలకరి సాగు సీజన్ ప్రారంభమైందని, రైతు భరోసా కింద రైతులకు సాగు పెట్టుబడి సాయం అందే విధంగా ఇతర రైతు సంక్షేమ పథకాల కింద అందవలసిన సాయం రైతులకు అందేలా చూస్తామన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, ఏడీఏ మణిధర్, మండల వ్యవసాయ అధికారి జి విశ్వప్రసాద్, తహసీల్దార్ శాంతి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. అవగాహన కూడా నేను పెంచుకునేదానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా యాక్చువల్లీ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రభుత్వ తరఫున వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ రావాలి అది కరెక్ట్ టైంలో అందేటట్టు చూసుకునేదానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల మాటలు విని మోసపోయామని, మళ్లీ మాకు ఉద్యోగాలిస్తే ప్రజాసేవ చేసుకుంటామని వాలంటీర్లు వేడుకుంటున్నారు. మా వాలంటీర్ ఉద్యోగాలు మళ్లీ మాకు ఇవ్వండి అని గత ప్రభుత్వంలో వైసీపీ నేతల మాటలు విని మోసపోయాం, వాలంటీర్లు వాపోతున్నారు. మళ్లీ మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రజాసేవ చేసుకుంటామని రాజీనామా చేసిన వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయానికి రాజీనామా చేసిన వాలంటీర్లు భారీగా చేరుకున్నారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కమిషనర్ బాపిరాజుకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ రాజీనామా చేసిన వాలంటీర్ల నుంచి అందిన వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల ముందు మచిలీపట్నంలో 700 పైబడి వాలంటీర్లు వివిధ కారణాలతో రాజీనామాలు చేశారని, వారి రాజీనామాలు ఇప్పటికే ఆమోదించామని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మచిలీపట్నం తరపున మున్సిపల్ కమిషనర్గా నేను బాపిరాజుని మాట్లాడుతున్నాను. ఈ రోజుని పెద్ద ఎత్తున ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఈ రోజున వచ్చి వారి యొక్క రిప్రజెంటేషన్స్, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అడుగుచూ వాళ్ళ దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో వాళ్ళు ఏ కారణాల రీత్యా రాజీనామా చేశారు అనేటువంటిది ఎవరికి వారు వారి యొక్క రీజన్స్ రాసుకుంటూ దరఖాస్తులు సమర్పించారు. ఒరిజినల్గా మనకు 823 మంది టోటల్గా వాలంటీర్స్ ఉన్నారు. 780 ప్లస్ రాజీనామా చేశారు. ఇంకా మనకి నాకు తెలిసి ఫైనల్గా మిగిలింది కొంచెం 30 to 40 మెంబర్స్ మాత్రమే వాలంటీర్స్ మన దగ్గర ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 90 to 93% వరకు రాజీనామా చేయడం జరిగింది. 93% దాకా. 5 to 7% అంటే ఒక 40 మంది వరకు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ ప్రకారంగానే వాళ్ళు అప్పట్లో ఇచ్చినటువంటి రాజీనామాలు ఆమోదించి గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అది ఆమోదం జరిగింది. ఆమోదం చేసి గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేనే కదండి చేసేది ఆమోదం. మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం అంటే 4వ డివిజన్ 14వ క్లస్టర్ బోయిన్ శేషబాబు నా పేరు. నేను రాజీనామా చేశానని చెప్పేసి అందరూ అంటున్నారు. నేను రాజీనామా అయితే చేయలేదండి. విజయవాడ మా పెద్దమ్మ గారు చనిపోతే ఆ రోజున నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. అయినా సరే ఆ రోజున నాకు తెలియకుండా నా యొక్క ఇది రాజీనామా లెటర్ అనేది సార్కి, కమిషనర్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను అడిగిన తర్వాత నేను లేను కదా, నాది ఎట్టా ఇచ్చారని అడిగితే లేదు అందరితో పాటు మీది ఇచ్చేసాను అని చెప్పేసి అన్నారు. సరేలే ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ చేస్తాం, మళ్ళీ ఏమైనా చేస్తారని చెప్పే భయంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి. రాజీనామా పత్రాన్ని ఇక్కడ ఎవరు ఇచ్చారు? అది తెలీదండి. ఎవరిని అడిగావు?
మామూలుగా అందరినీ అడిగితే నా రాజీనామా కూడా యాక్సెప్ట్ అయిపోయిందని చెప్పేసి అడ్మిన్ గారు కూడా అన్నారు. అడ్మిన్ గారు చెప్పారండి నాకు. మా వైసీపీ నాయకులు ఎవరిని రాజీనామా చేయమన్నారండి. కాకపోతే ఆ రోజున నేను మా పెద్దమ్మ గారు చనిపోయారని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళాను. మా పెద్దమ్మ గారు చనిపోవడం మూలంగా విజయవాడ వెళ్తే తర్వాత నాది ఆల్రెడీ రాజీనామా ఇదైపోయింది, యాక్సెప్ట్ అయిపోయింది అది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా ఉద్యోగాలు కావాలండి. మేమందరం కూడా ఎంతో కష్టపడి చేసామండి. కరోనా టైంలో కానీ A to Z ఎప్పుడైనా సరే ప్రజలకి సేవలు చేద్దాం అనుకునే విధంగానే మేము కష్టపడుతూ వచ్చాం. కాకపోతే పోయినసారి రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే కానీ మమ్మల్ని రాజీనామా చేయించారు. మా తోటి అందరినీ సహోద్యోగులందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ తరపున కూడా మీరు మమ్మల్ని క్షమించి మళ్ళీ మమ్మల్ని యథావిధిగా ఉద్యోగాల్లోకి చేర్చుకోవాలని ఏం చెప్పలేదండి. రాజీనామా చేయాలని ఏంటంటే అప్పుడు పెన్షన్స్ అవి మమ్మల్ని ఇవ్వద్దు అన్నారని చెప్పి మేము అప్పటికే ఆపేసామండి. ప్రస్తుతానికైతే పెన్షన్స్ ఇవ్వట్లేదు, ఏం స్కీమ్స్ మీరు అందజేయొద్దు, మీరు ఏ పనులు చేయొద్దు వాలంటరీ కింద అన్నారు. అందుకని మేము అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. అందరి మాటలు విని అంటే వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ పెట్టుకోము అన్నట్టుగా, ఇదే ప్రభుత్వం వస్తే పెట్టుకోమన్నట్టుగా చెప్పారు. అందుకని వాళ్ళ మాట విని మేము రాజీనామా చేసాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే మేము మాట్లాడుకోలేదండి అసలు. వాళ్ళు చెప్పారు, ఫస్ట్ ఒక రోజు చెప్పారు, ఎలక్షన్ కోడ్ రాగానే ఒక డేటు సచివాలయంలో కార్పొరేటర్స్ అందరూ ఒక రోజున మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది, లెటర్ రాయండి, కానీ అదేమీ ఇన్యాక్టివేట్ అవ్వదు, మళ్ళీ మీకు విధుల్లోకి తీసుకుంటాము ఈ ఎలక్షన్స్ అవ్వగానే అన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయేటప్పటికి వాళ్ళు అసలు ఏం మాట్లాడట్లేదు మాకు అసలు ఏమి చెప్పని కూడా చెప్పలే. రాజీనామా చేయాలని లెటర్ ఒకటి ఫోటో పెట్టారు, ఆ లెటర్ రాసి మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేసాం. అంటే మేము అప్పుడు ఆ ప్రభుత్వంలో మేము చేసిన పనులకి, మేము చేసిన ప్రజల సేవకి ప్రజలు మళ్ళీ అదే ప్రభుత్వం కోరుకుంటారు మేము అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మేము ఏమీ ప్రభుత్వం గురించి ఏమీ ఆలోచించకుండా ప్రజలకి సేవ చేయాలనే మనోద్భావంతో వీళ్ళు ఏదైతే పథకాలు పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ తీసుకుని వెళ్తామని మేము మళ్ళీ ఇళ్ళ దగ్గరుండి మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ సేవ చేయాలనే, దగ్గరుండి ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవడానికి మాకు టైం కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని మేము ఈ ఉద్యోగమే చేయాలని, ఊర్లోనే ఉద్యోగం కావాలి అందుకని చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రెవెన్యూ శాఖ ఖ్యాతి ఇనుమడించేలా ప్రజలకు సేవ చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాజీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముక్తేశ్వరరావు కోరారు. రెవెన్యూ శాఖ ఖ్యాతి ఇనుమడించేలా ప్రజలకు సేవ చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాజీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముక్తేశ్వరరావు కోరారు. గురువారం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు తహసీల్దార్ కె నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాజీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముక్తేశ్వరరావు విచ్చేసి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రకృతి వనరుల పరిరక్షణ అంశంలో గత 5 ఏళ్లు నెలకొన్న పరిస్థితి మారాలని కోరారు. రైతులకు, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు వివరించారు. గాంధీ విద్యాలయం కరెస్పాండెంట్ మెహర్ బాబా, కార్యదర్శి ఉడత్తు కిషోర్, కన్వీనర్ ఎం చక్రవర్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు చింతయ్య, రమేష్లు విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. నేను రకరకాల ఆహారాలు తీసుకుంటాను, ఎప్పుడు కంటిన్యూగా ఒకే ఆహారం తీసుకోను. ఇప్పుడు నా ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పొద్దునపూట నేను యోగాకి వెళ్ళే ముందు అన్ని వేరుశనగ పప్పులు, అన్ని నువ్వులు, అంత సగం కొబ్బరి చిప్పలో సగభాగం అంటే అరక చిప్ప కొడతాం కదా, చూడితే 2 చిప్పలు అవుద్ది, ఆ చిప్పలో పావంతు, దాటికి తోడు ఒక చిన్న బెల్లం ముక్క, ఇవి 4 పెట్టుకుని నేను బ్రేక్ఫాస్ట్ ముగించుకుంటున్నా. కొబ్బరిలో ఏముందండి, ఏం దాగి ఉంది? కొబ్బరి నూనె దాగి ఉంది. నువ్వుల్లో ఏముందండి? నువ్వుల నూనె దాగి ఉంది. వేరుశనగ పప్పులు ఏముందండి? వేరుశనగ నూనె దాగి ఉంది. మనం న్యాచురల్గా మన శరీరానికి కావాల్సిన ఆయిల్ అందిస్తే ముఖం వచ్చేసి పెరుగుతుంది, చర్మ సౌందర్యం పెరుగుతుంది. డైరెక్ట్గా మనం కెమికల్స్ కలిపిన ఆయిల్ వాడుకోకుండా న్యాచురల్ ఆయిల్. ఇక్కడ ఏమైనా బాయిల్ చేస్తున్నామండి? నో బాయిల్ నో ఆయిల్. ఆయిల్తో మనం బయట దొరికే ఆయిల్ ఎక్కడ కూడా, అందులో న్యాచురల్గా ఉన్న ఆయిల్ తీసుకుంటున్నాం. దీనినే మనం సాత్వికమైనటువంటి ఆహారం అంటాం. ఇక రెండవది రాజస ఆహారం, ఉన్న వాటిని ఉడికించు తినేసేటువంటి ఆహార పదార్థాలు. ఇవాళ మనిషికి తెలివితేటలు పెరిగింది ఎక్కడండి? ఒక రకంగా సైంటిస్టులు చెప్పినా, డాక్టర్లు చెప్పినా నాన్ వెజ్ తినడం వల్ల జరిగింది. మనిషి మృగంగా మారడానికి కూడా నాన్ వెజే కారణం. కాబట్టి ఆ నాన్ వెజ్ అనేది తగ్గించి తీసుకోవాలి, వారానికి 1 రోజు, లేదంటే అసలు పూర్తిగా దాన్ని అవాయిడ్ చేసేయాలి.
నాన్ వెజ్ అనేది మంచిది కాదు. ఇక మూడవది తాంసాహారం అని అంటాం. తాంసాహారం అంటే చెడిపోయినవి, పాడైపోయినవి, ఎందుకు పనికిరాయి, ఏ విధమైనటువంటి మన శరీరానికి మేలు చేయనటువంటి నెంబర్ 1 ఏముందండి?